మనము చాలా మందినండి నీకేమి నువ్వు మహారాజువి, నువ్వు మహారాణిలాగా పెరుగుతావు అని అంటాం కదా. ఇప్పుడు అడవికి రాజు ఎవరండి? సింహం. సింహం ఎలాగ రాజు అయింది? అదేమన్నా ఏనుగు కంటే బలమైందా, లేకుంటే జిరాఫీ కంటే పొడవైందా, లేకుంటే ఇంకా మిగతా చాలా బలమైనవన్నీ ఉన్నాయండి జంతువులు. తెలివైన నక్కుందండి. అంటే ఒక రాజు అవ్వడానికి లావుగా ఉండాల్సిన అవసరం లేదు, పొడవుగా ఉండాల్సిన అవసరం లేదు, డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, అందం ఉండాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. అది ఎందుకు రాజు అయిందో తెలుసా? దాని యాటిట్యూడ్. నన్ను చాలామంది అన్నారండి, నీ యాటిట్యూడ్ బాగాలేదని ఒక ఆవిడని. నాకు షాక్ అయ్యాను నేను. ఎందుకంటే ఆ యాటిట్యూడ్కి భయపడతారు. అంటే సింహానికి ఎందుకు భయపడతారో తెలుసా? ప్రతి జంతువు భయపడుతుంది, మానవుడితో సహా, తెలివైన మానవుడితో సహా. సింహం అనగానే ఒక రకమైన భయం వస్తుంది. అదే యాటిట్యూడ్. ఒక పెద్ద సైకియాట్రిస్ట్ అండి, ఆయన ఫేమస్సే. అంటే యూట్యూబ్లో ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాడు, పిల్లలకు మోటివేషన్ ఇస్తాడు. అతను కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేశాడు నాతో. నేను ఆయనకు ఎలా ఆన్సర్ ఇవ్వాలో అలా ఇచ్చాను. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, నీలో నచ్చింది నీ యాటిట్యూడ్ అని. ఆ యాటిట్యూడ్ చాలా బాగుంటుంది నీది అని అన్నాడు. అంటే తెలివైన వాళ్ళకు నా యాటిట్యూడ్ అర్థమవుద్ది. తెలివైన వాళ్ళు భయపడిపోయి నీ యాటిట్యూడ్ బాగాలేదు, నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి అని సజెషన్స్ ఇస్తారు. నేను నవ్వుకొని గమ్ముకుంటా. నేను వాళ్ళు ఇచ్చినంత మాత్రం నా యాటిట్యూడ్ నేను మార్చుకోను. అది ఒకటి చెప్తే మారేది కాదండి యాటిట్యూడ్. అంటే మన యాటిట్యూడే మన లైఫ్ని డిసైడ్ చేస్తుందండి. లీడర్షిప్ క్వాలిటీస్ ఊరికే రావండి, బై బర్త్ వస్తాయి, బై యాటిట్యూడ్ వస్తాయి. అది లేని వాళ్ళు లీడర్గా నిలబడలేరు. ఒకరికి సలహాలు ఇవ్వగలిగే శక్తి కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి మనకు ఇంపార్టెంట్ అయింది ఏంటంటే, ఎవరికైనా, జంతువులకైనా, మనుషులకైనా, ఎవరికైనా యాటిట్యూడ్ ఇంపార్టెంట్. ఆ యాటిట్యూడే సింహాన్ని రాజుని చేసింది. అదే యాటిట్యూడ్ అండి. మన యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే మనం మహారాజులం అయిపోతాం. మన దగ్గర సంపద, డబ్బు సంపాదిస్తే రాజు అవ్వరండి. డబ్బు సంపాదిస్తే రాజు అవ్వరు, అందం ఉంటే రాజు అవ్వరు, ఇంకేదన్నా ఉన్నా కూడా రాజు అవ్వరు. యాటిట్యూడ్ ఉంటే రాజు అయిపోవచ్చు. కాబట్టి అది మనం తెచ్చుకుంటే రాదండి, బై బర్త్ వస్తుంది. అది పుట్టుకతో మహారాజులు అవుతారండి అందరూ. పుట్టుకతోటి బీదవాళ్ళు అవుతారు. పుట్టుకతోటే యాటిట్యూడే మన హుందాతనాన్ని అన్నిటినీ డిసైడ్ చేస్తుందండి. కాబట్టి యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కదా. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోవాల్సిందే.